కార్తీక్, దీప వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి జోష్న వచ్చి, "దీప నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాడా మా బావ" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి జోష్న అది" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న మాత్రం, "మా బావ నీకు చెప్పలేదనుకుంటా. ఇక మా పెళ్లి నిశ్చయం అయిపోయింది. ఇక 2 రోజుల్లోనే మా ఇద్దరికి పెళ్లి జరగబోతుంది తెలుసా దీప" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా అయితే ఉండిపోతూ ఉంటుంది. అది చూసిన జోష్న అయితే, "ఏంటి దీప అలా షాక్ అయిపోయి అలా ఉండిపోయావు? నాకు తెలుసు నువ్వు ఇలా షాక్ అయిపోతావని" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం, "అదేమీ లేదు జోష్న, మీ ఇద్దరికి పెళ్లి అవుతుంది అంటే మొదట సంతోషించేదాన్ని నేనే" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న మాత్రం, "ఓహో! ఎంత కుట్ర లోపల ఉంచుకొని బయటకు నవ్వుతూ ఎలా మాట్లాడుతున్నావో కదా దీప" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జోష్న అయితే, "మా ఇద్దరికీ ఇక 2 రోజుల్లోనే పెళ్లి జరగబోతుంది కదా దీప, నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. బావ చూడు మరి నాతో కలిసి ఎక్కడికి రావటం లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా అయితే ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే, "జోష్న, నేను దీపతో కొంచెం మాట్లాడదామని ఇక్కడికి వచ్చాను. నువ్వేమో ఈ టాపిక్ ఎందుకు తెస్తావు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే, "దీపకు కూడా తెలియాలి కదా బావ మనిద్దరికి పెళ్లి అవుతుందని. అందుకే దీపకు చెప్పడానికని నేను ఇక్కడికి వచ్చాను. నువ్వేమో ఇక్కడే ఉన్నావు. అందుకే నేను అనుకోకుండా ఈ విషయం చెప్పేశాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే, "సరే చెప్పావు కదా ఇక వెళ్ళు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే, "వెళ్తానులే బావ, మీ ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు కదా, మాట్లాడుకోండి సరే" అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.